నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఒక ఫిలసాఫికల్ టాపిక్ గురించి మాట్లాడదాం. అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిందే. సరే, నిజమైన అందం అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడదాం. అందం అంటే ఆహ్, నిజమైన అందం క్యారెక్టర్‌లోంచి వస్తుందో, మనసు నుంచి వస్తుందో అని నేను మాట్లాడట్లేదు. నిజమైన శారీరక అందం గురించి మాట్లాడుతున్నా. నిజమైన శారీరక అందం అంటే ఏమిటి? మగైనా ఆడైనా సో ఎవరికన్నా సరే నిజమైన అందం మంచి బట్టలు వేసుకుంటే వస్తుందా, లేదంటే మంచి జుట్టు ఒత్తైన జుట్టులో వస్తుందా, ఆడవాళ్ళకైతే పొడుగు జడలో వస్తుందా, ఖరీదైనటువంటి నగలు పెట్టుకుంటే వస్తుందా, మగైనా ఆడైనా సరే ఖరీదైనటువంటి కళ్ళజోళ్ళు పెట్టుకుంటే వస్తుందా, రేబాన్ గ్లాసులు పెట్టుకుంటే వస్తుందా, ఖరీదైన బూట్లు కాస్ట్లీ బూట్లు వేసుకుంటే వస్తుందా, లేకపోతే ఖరీదైనటువంటి పెర్ఫ్యూమ్స్ వేసుకుంటే, అంటే శరీరం గురించి మాట్లాడుతున్నా, కార్ల గురించి ఇళ్ళ గురించి కాదు, శారీరక అందం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి శరీరానికి మనం అలంకరించుకునే అలంకారాల గురించి మాట్లాడుతున్నాం. నగల, బట్టల, లేకపోతే శరీరమా, మా శారీరకం వేసుకునేటటువంటి సుగంధ ద్రవ్యాల, పెర్ఫ్యూమ్సా, నగల్ లాంటివి ఇలాంటివా, లేకపోతే మేకప్పా, వీటిల్లో ఎక్కడన్నా సరే ఇవి అన్నిటినీ మనకి అందం చేకూరుస్తాయా అంటే నా దృష్టిలో ఇవి ఏమీ కావు. ఇన్ఫ్యాక్ట్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ పార్షియల్గా దీనికి వర్తిస్తుంది. సో ఎంతోమంది సూపర్ స్టార్స్ ఇండియాలో ఉన్నారు. అందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్కి సిక్స్ ప్యాక్ ఉన్నది. అందరికంటే పెద్ద సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్కి ఏం సిక్స్ ప్యాక్ ఉన్నది అని ఆయన అడిగాడు. సో ఇది పక్కన అనుకోండి, నా టాపిక్ పనికిరాదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా దృష్టిలో నిజమైన అందం శరీరం ఇస్తుంది. శరీరం అంటే ఏమిటి? ఫిట్గా ఉండే శరీరం ఇస్తుంది. ఫ్యాట్ తక్కువ, కండ ఎక్కువ ఉండేటటువంటి శరీరం యొక్క షేప్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒక ఖరీదైన, ఒక బాగా డబ్బు గల ఒక ఆయన ఉన్నాడు. ఆయన 100 కోట్లు ఉన్నాయి. ఇంత పెద్ద పొట్ట ఉండి, లావుగా ఉండి, నడవటమే కష్టమయ్యి ఆయాసపడుతూ ఉన్నాడు అతనికంటే, నా దృష్టిలో అంటే అంత డబ్బు అనుభవించేంత ఆరోగ్యం అతనికి లేదు. అంతకంటే ఒక ఫిట్గా ఉండి, ఒక మామూలు జీన్సు, ఒక టీషర్ట్ వేసుకుని, ఆర్డినరీ షూస్ వేసుకున్నా సరే అతనిలో అందం ఎక్కువ కనిపిస్తుంది. ఆ అందము శరీరం ఇస్తుంది. ఆ బట్టలకి అందం శరీరం ఇస్తుంది తప్ప ఈ బట్టలు, నగలు ఇవి అందాన్ని పెంచలేవు. ఫస్ట్ ఫిట్గా ఉండడం అనేటటువంటిది మన వాళ్ళకి అలవాటు లేదు. చాలామంది అనుకుంటారు, పెళ్ళికి వెళ్తే చూస్తారు కదా, అందరూ మనం బెస్ట్గా కనిపించాలని చూస్తాం. మంచి మంచి సూట్లు వేసుకుంటారు మగవాళ్ళు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటారు, పెద్ద పెద్ద నగలు వేసుకుంటారు, ముఖానికి అంత మేకప్ వేసుకుంటారు. మగవాళ్ళు పెద్ద పెద్ద చైన్లు, పెద్ద పెద్ద గ్లాసులు ఇవన్నీ పెడతారు. కానీ పొట్టని కవర్ చేయగలరా మగైనా ఆడైనా? అది చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. సో అదే సింపుల్ టైట్ టీషర్ట్ వేసుకొని, ఒక ఆర్డినరీ జీన్స్ వేసుకొని, మామూలు లెదర్ షూ వేసుకొని, కండలు తిరిగిన శరీరంతో ఎవడన్నా ఉన్నట్లయితే, జుట్టు తక్కువైనా పర్వాలేదు, బట్టతలైనా పర్వాలేదు. ఆడవాళ్ళకి జుట్టు రంగేసుకొని తెల్ల జుట్టు ఉండొచ్చు, కానీ లావుగా లేకుండా సన్నగా ఉండే ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇది బాడీ షేమింగ్ అనుకోకండి. నేను హెల్త్ గురించి మాట్లాడుతాను. సో నిజమైనటువంటి అందం ఫిట్గా ఉండే బాడీలో వస్తుంది అనడానికి ఇది నేను చేసేటటువంటి ఒక ప్రయత్నం. అంటే మనం ఎటుపక్క మన దృష్టి పెట్టాలి అనేది, మనకు ఫిట్గా ఉండడం అనేది మనం కష్టపడి ప్రతిరోజు గంట సేపు దాని గురించి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఆరోగ్యం అంటే వారికి పెద్ద మోటివేషన్ ఉండదు, ఎస్పెషల్ యువతకి. ఫిట్గా ఉంటే నువ్వు అందంగా ఉంటామంటే చాలా పెద్ద మోటివేషన్. మీరు జిమ్స్కి వెళ్ళండి, ఎవరు ఉంటారు? 50 ఏళ్ళ వాళ్ళు ఉంటారా? 60 ఏళ్ళ వాళ్ళు ఉంటారా? 40 ఏళ్ళ వాళ్ళు ఉంటారు? ఉండరు. 20 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళకెందుకు? వాళ్ళకి అందంగా కనిపించాలని వాళ్ళకి ఒక మగైనా ఆడైనా వాళ్ళకు ఒక, తప్పు కాదు, అది డెఫినెట్గా మంచిదే, అది వాళ్ళకొక కోరిక. అదే కోరిక ప్రతి వయస్సులోనూ ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నది. సో ఫిట్ బాడీ అనేది మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏ వయసులోనే ఉండొచ్చు. ఫిట్గా కనిపించే 50 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు, మనకి మంచి కండలు తిరిగినటువంటి 50 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు, పెద్ద ఫ్యాట్ తక్కువ ఉన్నటువంటి శరీరం ఆడవాళ్ళైనా ఉండొచ్చు. అసలు అందం దానివల్ల వస్తుంది. దానికి మనం ట్రై చేయాలి తప్ప ఈ ఎడిషనల్ అలంకారాల వల్ల అందం రాదు అని చెప్తున్నాను బేసికలీ. సో ఫిట్ బాడీ అంటే ఏమిటి? ఫిట్గా ఉండడం అంటే కొవ్వు తక్కువ ఉండడం, కండ ఎక్కువ ఉండడం, ఇట్లాంటిది బేసికలీ.
దానిలో భాగంగా పొట్ట తక్కువ ఉండడం. సో ఇది ఫ్యాట్ కదా. సో ఎవరికైతే పొట్ట లేకుండా అట్లీస్ట్ స్లిమ్గా ఉండడం, కండ తిరిగితే పర్వాలేదు, కండ ఉన్నటువంటి బాడీ ఉండడం, ఇట్లాంటివి వేసుకుంటా సింపుల్ టీ షర్ట్ వేసుకున్నా మీరు అందరూ మిమ్మల్ని తలదిప్పి చూసేటట్టుగా ఉంటుంది మీకు. మగైనా సరే, ఆడైనా సరే. ఇన్ఫ్యాక్ట్ సన్నగా ఉంటే చూపించుకోవాలనుకుంటారు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ మంచి బైసెప్స్, షోల్డర్ ఉందనుకోండి, టైట్ టీ షర్ట్ వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే చూడాలి అందరూ నన్ను అనుకుంటారు, అందరూ చూస్తారు కూడా. అంతే తప్ప నువ్వు కాస్ట్లీ బట్టలు వేసుకుంటే చూడొచ్చు. అందరికీ కాస్ట్లీ బట్టలు ఉంటాయి ఈ రోజుల్లో. పెళ్ళికి వెళ్తే అందరూ పట్టు చీరలు కడతారు, అందరూ సూట్లు వేసేవాళ్ళే. దాంట్లో ఎవడు దూరంగా నుంచుంటారు. తెల్ల జుట్టు ఉండొచ్చు కాక కండలు తిరిగిన శరీరం ఉన్న మగవాడు, అట్లాగే జుట్టు నెరిసిపోయి ఉండొచ్చు కానీ స్లిమ్గా ఫిట్గా ఉండేటటువంటి లేడీ, ఇది అసలైన అందం అని మీకు చెప్తున్నాను. ఇది ఎలా వస్తుంది? డైట్ ద్వారా రాదు. ఫిట్నెస్ అనేది ఎక్సర్సైజ్ ద్వారా మాత్రమే వస్తుంది, వ్యాయామం ద్వారా మాత్రమే వస్తుంది. సో వ్యాయామం రోజుకి గంట వ్యాయామం చేయడం అనేది మనకి ఇది మోటివేషన్ కావాలని నేను చేస్తున్నాను బేసికలీ. ఎక్సర్సైజ్ ఓన్లీ. ఆ ఎక్సర్సైజ్లో కూడా వెయిట్ ట్రైనింగ్, జిమ్కి వెళ్ళడం, సో వెయిట్స్ ఎత్తడం, ఎంత వెయిట్ ఎక్కువ ఎత్తితే మీకు అంత డిఫైన్డ్ కండలు వస్తాయి మీకు. బేసిక్గా మజిల్ అంత బిల్డ్ అవుతుంది బేసికలీ. మీరు అప్పుడు మా పొట్ట తగ్గించుకోవాలని ట్రై చేయక్కర్లా, మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో మగైనా ఆడైనా వయసుతో నిమిత్తం లేకుండా 70 ఏళ్ల వాళ్ళు కూడా కండ పెంచగలరు. ఇది మెడికల్ ఫ్యాక్ట్, ల్యాన్సెట్ జర్నల్లో ఇచ్చారు బేసికలీ. సో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా మజిల్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్ల? వయస్సు పొడిగించుకోవటం కాదు, చావు నివారించడం కాదు. ఏమి చేసినా చావు అనేది తప్పనిసరి. ఆ ప్రకృతి అనేటువంటి అమ్మవారు అప్పుడు డిసైడ్ చేసింది, మనం ఎప్పుడప్పుడు పోవడం అనేది తప్పదు. పోయే రోజు దాకా ఆరోగ్యంగా ఉందాం అనేటటువంటి మన చేతుల్లో. మన ఆరోగ్యం మనం డిటర్మైన్ చేసుకోగలం. సో మనం పోయేదాకా మన కాళ్ళు చేతులు ఆడించుకుంటూ మనం ఫిట్ అంటే ఫంక్షనల్గా ఉంటూ అందరికీ ఉపయోగపడుతూ మనం పోవడం అనేది అది లైఫ్ బేసికలీ. మంచం మీద పడి జబ్బులతో ఉండడం అనేది 100 ఏళ్ళు బతికితే 120 ఏళ్ళు బతికితే ఆ జబ్బు అసలు లైఫే కాదు కదా అది. సో కనీసం వారానికి 3 నుండి 4 రోజుల పాటు వెయిట్ ట్రైనింగ్ చేయండి, జిమ్స్కి వెళ్ళండి. అట్లాగే నేను చెప్పినట్టుగా అది టెక్నిక్ అవసరం దానికి. అది మీరు ట్రైనర్ పెట్టుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూసి మీరు నేర్చుకోవచ్చు. కనీసం 3-4 రోజులైనా జిమ్కి వెళ్ళే ప్రయత్నం మీరు చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మీకు ఉపయోగపడుతుంది. వయస్సుతో పాటు వచ్చేటటువంటి కండ తగ్గుతుందో అది మీరు నివారించగలరు. ఎక్కువ కాలం ఫంక్షనల్గా మీరు జీవించడానికి ఇది దోహదపడుతుంది. సో నిజమైన అందమని ఎందుకు మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తున్నానంటే, వయస్సు పెరిగినా కూడా మీరు ఫంక్షనల్గా ఉండగలరు, మీ పనులు మీరు చేసుకోగలరు, ఇంకొక మనిషి మీద ఆధారపడరు. అది జీవితాంతం మీరు బ్యాంకులో వేసుకున్నటువంటి బలము, అది అప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు జిమ్కి వెళ్తే ఆ తర్వాత ఉపయోగపడుతుంది మీకు. సో ఫిట్గా కనిపించడం అనేది మనం ఒక ప్రైడ్ కింద తీసుకున్నట్లయితే మనము ఆ ఎక్సర్సైజ్ కల్చర్ మన ఫ్యామిలీలో తీసుకొస్తాం. ఎప్పుడైతే మన ఫ్యామిలీలో ఎక్సర్సైజ్ కల్చర్ ఉందో మన పిల్లలు ఆటోమేటిక్గా మనం చూసి వాళ్ళు కూడా ఈ ఫిట్గా ఉండడం, తర్వాత ఫిట్నెస్ అంటూ వచ్చేస్తే డైట్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. ఇది ఫ్యామిలీ కల్చర్ వస్తుంది. వాళ్ళు వాళ్ళ తర్వాత తరాన్ని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. సో ముందు మనము ఫిట్గా ఉండడానికి మనం ఇవాళ ఇన్స్పైర్ అయ్యి మనం ఇవాళ దానికి ఉద్యోగత కట్టి మనం ముందడుగు వేద్దాం అనేది వెయ్యాలి అనేటటువంటిది నా విన్నపం అండి. నమస్కారం.